అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తరాన్ని రాస్తూ చెప్తున్నటువంటి సంగతులు ఒక వచనం వెంబడి వచనం మనం నేర్చుకుంటున్నాం. వాస్తవంగా బుక్ బై బుక్ అని నేర్పిస్తారు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు. అంటే పుస్తకం వెంబడి పుస్తకం నేర్చుకోవాలి. ఆది కాండం తర్వాత నిర్మాకాండం, తర్వాత లేవి కాండం, తర్వాత వగైరా ప్రకటన గ్రంథం వరకు మొత్తం నేర్పిస్తారు. బుక్ బై బుక్ నేర్చుకున్నటువంటి విధానం చాలా మందికి తెలుసు. చాప్టర్ బై చాప్టర్ నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అధ్యాయం వెంబడి అధ్యాయం నేర్చుకునే ఉంటారు. వెర్స్ బై వెర్స్ నేర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వచ్చిన వెంబడి వచ్చిన నేర్చుకునే ఉంటారు. దేవుని మహాకృపను బట్టి మనం బుక్ బై బుక్ కాదు, చాప్టర్ బై చాప్టర్ కాదు, వెర్స్ బై వెర్స్ కాదు, వర్డ్ బై వర్డ్ నేర్చుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. ప్రతి పదాన్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి తన విశేషమైనటువంటి కృపను అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా కేవలం దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం మాత్రమే. ఎఫెసులో ఉన్నటువంటి వారికి ఆయన ఉత్తరాన్ని రాస్తూ మొదటి 2 వచనాల్లో ఆయన పరిచయంగా మాట్లాడినటువంటి విషయాలు మనం 2 పాఠాలుగా ఆలోచన చేశాం. 3వ వచనంలో మనం ఇప్పటికీ ఒక 3 భాగాలు మనం ఆలోచన చేశాం. విశేషంగా పోయిన ఆదివారం నాడు మనం దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. హీ ఎలెక్టెడ్, హీ చోజన్ అనేటువంటి విషయం మనం ఆలోచన చేశాం. ఏంటంటే అది కూడా ఒక ఆశీర్వాదమేనంటే అవును. మరి ఓ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి 10,000 మంది పరీక్ష రాస్తే అందులో ఎంతమందిని ఎన్నుకుంటారు? ఒక 100 మందిలో 200 మందిని ఎన్నుకుంటారు. ఒక పెద్ద బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే ఒక 10,000 మంది రాస్తే అందులో ఎంతమందిని ఎన్నుకుంటారు? ఒక 100 మందిలో 200 మందిలో ఎన్నుకుంటారు. ఎన్నుకోవడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కోట్ల మంది ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అది ఎంత ఆశీర్వాదం చెప్పండి. రైట్. ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అని ఎన్నుకున్నాడు అనుకున్నారా? ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు డబ్బున్నవాడు అని ఎన్నుకున్నాడు అనుకుంటున్నారా? ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు అందగాడు అని ఎన్నుకున్నాడు అనుకుంటున్నారా? ఎందుకు ఎన్నుకున్నాడు? నీకు పలుకుబడి ఉందని, నీ వెనకమాల 100 మంది బలం ఉందని ఎన్నుకున్నాడు అనుకున్నారా? నిన్ను ఏం చూసి నేను ఎన్నుకున్నాడు? అది కదా విశేషం. ముందుగా తన కోసం మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి చూడండి. అది ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. పెంట కుప్పల మీద ఉండవలసినటువంటి దీనులమైనటువంటి మనలను ఎక్కడికి తీసుకెళ్ళాడు? సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాడండి. మన జీవితాలు చూస్తే మురికితో ఉన్నటువంటి జీవితాలు మనవి. మన జీవితాలు చూస్తే పాపపు దుర్గంధంతో ఉన్నటువంటి జీవితాలు మనవి. ఏ విధమైనటువంటి సౌభాగ్యాలకు గాను, ఏ విధమైనటువంటి కృపకు గాను అసలు ఏ విధంగానూ అర్హతను లేనటువంటి వారం మనము. ఏ విధంగానూ అర్హత లేం మనం. ఎన్నుకోబడినటువంటి వాళ్ళ జాబితాలో కానీ అసలు ఒక సెలెక్ట్ చేయబడడానికి అసలు ఏమాత్రం అర్హత లేనటువంటి వాడిని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కృష్ణా జిల్లాకి కలెక్టర్ గా ఒకరిని అపాయింట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి అర్హత ఉంది ఒకసారి ట్రై చేద్దాం చూడండి అంటే ఎంతమందికి ఉంది అర్హత? ఇప్పుడు తన కృష్ణా జిల్లా కలెక్టర్ చేయడానికి ఆయన అర్హత ఉందా? ఈయనకి అర్హత ఉందా? ఈయనకి అర్హత ఉందా? ఈయనకి అర్హత ఉందా అని ఒక్కొక్కరిని ఒకసారి ఆలోచన చేసి చూద్దాం. ఎంతమందికి ఉంటుంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అర్హత? కానీ ఒక జిల్లా కలెక్టర్ కంటే కూడా శ్రేష్టమైనటువంటి అర్హత దేవుడు మనకు అనుగ్రహించాడు. కేవలం మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కనుకే. ఇదే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు. ఏమంటాడంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన ఎడల తన మహాప్రేమను చూపించాడు. ఆ మహాప్రేమ చేత మనలందరినీ కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించి మనలను ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఏ మంచి లేదు మనం ఈ లోకం యొక్కయు మనసు యొక్కయు కోరికలను మనం ఆ కోరికల ప్రకారం నడుచుకుంటూ శరీరం ఎటు చెప్తే అటు వెళ్ళిపోయి, మనసు ఎటు చెప్తే అటు వెళ్ళిపోయి మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ సైతము కూడా ఆయన మన కోసం తన ప్రాణం పెట్టి మనలను తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టుకున్నాడు. చూడండి, అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి నన్ను ఎన్నుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో ఏ గొప్పతనం ఉందనో కాదు, కానీ ఇన్ని కోట్ల మందిలో వెతుకు చూడగా తరచి చూడగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే మనలో ఏ గొప్పతనం లేదు, కానీ ఒకే ఒకటి ఏంటంటే ఒకటి ఆయన ప్రేమ, రెండవది ఆయన కృప. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడ్డాం. ఇదే
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనం చదివితే అంటాడు, కేవలం కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును తమ క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడడానికి వీలు లేదు అని చెప్పేస్తారు. ఎందుకంటే ఇందులో మనం చేసినటువంటి గొప్ప పనులు ఏమి లేవు, ఇందులో మనకున్నటువంటి గొప్ప సంగతులు ఏం లేవు, కానీ కేవలం ఆయన కృప చేతనే మనలను ఆయన రక్షించుకున్నాడు. ఎటువంటి అర్హత లేనటువంటి మనలను తీసుకుని ఎక్కడ కూర్చోబెడుతున్నాడంటే సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. అంటున్నాడు కదా, జయించు వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, జయించిన వాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను అని అన్నాడంటే అంతకు మించి చాలా మహాభాగ్యం, గొప్ప ఆధిక్యత మనకేమీ ఉండదు. అందుకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది, ఎన్నిక లేని మనలను ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటుకి అర్హత లేనటువంటి మనలను ఏర్పాటు చేసుకున్నాడు, నిత్య జీవానికి మనలను వారసులుగా చేశాడు. ఇంత గొప్ప మహాభాగ్యం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం. ఈ రోజు 2వ ఆశీర్వాదం దగ్గరికి వెళ్దాం. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. 14వ వచనం వరకు మనం చదివితే, 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివితే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. అందులో 2వ ఆశీర్వాదం ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. ఈ ఆశీర్వాదం ఏంటంటే కుమారత్వము అనేటువంటి ఆశీర్వాదం, సన్షిప్ అంటాడు ఇంగ్లీష్ లో. దీన్నే దత్తత అని కూడా తెలుగు బైబిల్లో మనం చూస్తాం. దత్తత లేదా దత్తపుత్రత్వము లేదా దత్తపుత్రము అనేటువంటి విషయం, పుత్రులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి కొన్ని రిఫరెన్స్లు మనం చదివేద్దాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దాంట్లోనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు వారి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి. నోట్ దిస్ పాయింట్. మనం అందరము ఆల్రెడీ ఎవరి పిల్లలం? దయ్యం పిల్లలం కాదు, మనం అపవాది పిల్లలం కాదు, మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. డౌట్ ఏమైనా ఉందా దాంట్లో? అనుమానం లేదు. మనందరిని ఎవరు సృష్టించారు? అపవాది ఒక రోజు కూర్చొని ఏదో మంత్రం వేస్తే అంటే వచ్చేసారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కాదు కదా. మరి ఎలా వచ్చారు? మనం అందరమును కూడా ఒకరి నుండి సృష్టించబడినటువంటి వాళ్ళమే. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలమే. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో అనేకులను చూసి పౌలు గారు కూడా చెప్తాడు, కాబట్టి మీ కవిస్వరులోనూ కొందరు చెప్తున్నారు కదా, మనము దేవుని సంతానం, మనము దేవుని పిల్లలు, మన దేవుని సంతానం అని అంట వాళ్ళ కవీశ్వరులో కూడా కొందరు చెప్పుకుంటున్నారంట. అంటే బయట ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటారు? మేము దేవుని సంతానం అని చెప్పుకుంటారు. లోపల ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటారు? మేము దేవుని సంతానం అని చెప్పుకుంటారు. మరి దేవుని సంతానం అయిన తర్వాత మరలా దేవుని పిల్లలు అవడం ఏంటి అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనలను పుట్టించింది దేవుడే, ఆయనే మనలను పుట్టించాడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనం ఆయన పిల్లలము. మరలా దత్తపుత్రత్వానికి వెళ్ళడం ఏంటి? మరలా కుమారత్వాన్ని పొందడం ఏంటి? మరలా ఆయనకు కుమారులుగా చేయబడ్డం ఏంటి అనేటువంటిది ఈ రోజు ప్రత్యేకంగా మనం పాఠంలో ఆలోచన చేస్తాం. తండ్రి అయిన దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనం అందరమును కూడా కుమారులు కావాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అదే అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరికి కుమారులు అవ్వాలి? దేవునికి కుమారులు అవ్వాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసి ఉంటుంది అని అంటే, అడాప్షన్ యాజ్ సన్స్ త్రూ జీసస్ క్రైస్ట్ అని అంటాడు. ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి, ఇది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట. అడాప్షన్ యాజ్ సన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. కుమారులుగా, పిల్లలుగా మనలను యేసుక్రీస్తు ద్వారాగా దేవుడు కుమారులుగా తీసుకోవాలని, స్వీకరించాలని ఆశపడుతున్నాడు. తెలుగు బైబిల్ ఇక్కడ కుమారులుగా అని రాశాడు, ఇంగ్లీష్ బైబిల్లో అడాప్షన్ అనేటువంటి మాట మాట్లాడాడు. నేను ఈ పదాల గురించి మీకు పరిచయం చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో అడాప్షన్ అనేటువంటి పదం కేవలం ఈ 5 రెఫరెన్స్ల్లో మాత్రమే ఉంటుంది. రోమా పత్రికలో 3 చోట్ల, ఎఫెసీ పత్రికలో, గలతీ పత్రికలో, ఈ 5 చోట్ల మాత్రమే ఇంగ్లీష్ బైబిల్లో అడాప్షన్ అనే మాట. అడాప్షన్ అంటే దత్తత అనేటువంటి మాట. దత్తత అంటే మీ అందరికి బాగా తెలుసు కదా, తెలుసమ్మా? ఎవరు తీసుకుంటారు దత్తత? పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు కదా. పిల్లలు ఉన్నా కూడా ఇంకా అదనంగా ఎవరైనా అనాథలుగా ఉన్నటువంటి వారిని, దిక్కు లేనటువంటి వాళ్ళని ఏం చేస్తారు? ఆ దత్తత తీసుకుంటారు. మన సోదరులు చనిపోయారు, ప్రవీణ్ పగడాల గారు. ఆయనకు ఆల్రెడీ పిల్లలు సంతానం ఉన్నప్పటికీ కూడా ఆయన మరికొంతమందిని ఏం చేశారు? దత్తతగా తీసుకొని పెంచుకుని వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళందరికీ చదివించి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. అడాప్షన్ అనేటువంటి ఇంగ్లీష్ మాట, దత్తత అనేటువంటి ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం 5 సార్లు చూస్తాం.
తెలుగు బైబిల్లో 4 సార్లు దత్తపుత్రులు అనేటువంటి మాట చూస్తాం. రోమపత్రికలో 3 చోట్ల, గలతీ పత్రికలో 1 చోట, ఈ 4 చోట్ల దత్తపుత్రులు అనే మాట చూస్తాం. ఎఫెసీ పత్రికలో దత్తపుత్రులు అని రాయలేదు. మరి ఏమని రాశాడు అంటే కుమారులనుగా స్వీకరించుటగా. అంటే దాని అర్థం మళ్ళీ ఇంకొకటి అని అనుకోకండి, అది కూడా దత్తపుత్రులకు సంబంధించినటువంటి విషయమే. నిన్ను ఆయన ఎలా చూస్తున్నాడు అని అంటే దత్తపుత్రుడిగా నిన్ను స్వీకరించాలనుకుంటున్నాడు. కుమారుడిగా స్వీకరించడం అంటే యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడం అంటే యేసుక్రీస్తు ద్వారా నిన్ను దత్తపుత్రులుగా స్వీకరించాలనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. అందుకే అడాప్షన్ త్రూ జీసస్ క్రైస్ట్ అని అంటాడు. అడాప్షన్ యాజ్ సన్స్, కుమారులుగా మిమ్మల్ని దత్తత తీసుకోవడానికి అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము. అంటే ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే దత్తత తీసుకుంటున్నాడు అనేటువంటి తెలియాలి. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి? మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళని రెండో ఆశీర్వాదం ఏం ఇస్తున్నాడు? వాళ్ళందరికీ కూడా సన్షిప్ అనుగ్రహిస్తున్నాడు. అంటే కుమారత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాడు. ఎవరి ద్వారాగానంటే యేసుక్రీస్తు వారి ద్వారాగా వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాడు, దత్తత తీసుకుంటున్నాడు దేవుడు. ఎందుకు దత్తత తీసుకుంటున్నాడు? ఆయనకు ఆల్రెడీ కుమారుడు ఉన్నాడు కదా, ప్రియమైన కుమారుడు ఉన్నాడు కదా. ప్రియమైనటువంటి కుమారుడు ఉండగా, అద్వితీయ కుమారుడు ఉండగా మరలా ఎందుకని మనల్ని కావాలని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాలు ఒక 2-3 రెఫరెన్స్లు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చూద్దాం. రోమపత్రికలోనికి వెళ్ళి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. చూడండి, రోమపత్రిక ముఖ్యంగా మనం 8-9 అధ్యాయాల్లో ఈ మాటను మనం చదువుకుంటాము. ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుదామంటే 14వ వచనం నుంచి చదువుతాను. చూడండి, రోమపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎవరంట దేవుని కుమారులు? ఆత్మచేత నడిపించబడేటువంటి వాళ్ళు. నేను ఇక్కడ ఈ పాయింట్ రాస్తున్నాను. ఎవరు దేవుని కుమారులు అని అంటే ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. మీరు కూడా తర్వాత ఈ పాయింట్లు నోట్ చేసుకుని తర్వాత మీరు కూడా దీన్ని ఆలోచన చేయడానికి ట్రై చేయండి. రోమాలో ఉన్నటువంటి వాళ్ళకి రాసిన, ఎఫెసులో ఉన్న వాళ్ళకి రాసిన, గలతీలో ఉన్న వాళ్ళకి రాసిన అసలు ఈ మాట అడాప్షన్ అనేటువంటి మాట, లేదా ఈ దత్తత అనేటువంటి మాట, కుమారులుగా దత్తత తీసుకోవడం అనేటువంటి ఈ మాటను రాసినటువంటి వ్యక్తి బైబిల్ మొత్తం మీద ఈ 66 పుస్తకాల మీద ఒక వ్యక్తి రాశాడు ఆ మాటలు. ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు తప్ప ఏ రచయిత కూడా ఈ పదాలను బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. కేవలం పౌలు గారి నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. ముఖ్యంగా రోమాలో ఉన్నటువంటి వాళ్ళతోనే 3 సార్లు ఆయన ఈ మాట పలికాడు అని అంటే దీని వెనుకున్నటువంటి కారణాలను ఇప్పుడు మనం పరిశోధన చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, 14వ వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులై ఉంటారు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఎవరితో మాట్లాడుతున్నాడు? రోమాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమన్నాడంటే మీరందరూ దత్తపుత్ర ఆత్మను పొందితిరి అని అన్నాడు. అడాప్షన్ యాజ్ సన్స్ అంటే కుమారులుగా మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు అనేటువంటి విషయం. దత్తపుత్రుడు అంటాడు, అందుకే దత్తపుత్రిక కాదు. మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్. అర్థమవుతుందా? దత్తపుత్రుడు అంటే ఎవరు? కుమారుడు అనమాట. దత్త కుమారుడు అని. దత్తపుత్రిక అనేటువంటి విషయం కాదు. ఎందుకు అలా అన్నాడో కూడా మనం ఆలోచన చేస్తాం. అడాప్షన్ యాజ్ సన్స్, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ గా సన్స్ అనేటువంటి మాట మాట్లాడతాడు. కుమారత్వము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అందుకంటాడు కుమారులనుగా అని అంటాడు అనమాట. ఎలాగూ యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి దత్తత వెళ్తున్నామనంటే దత్తపుత్రులనుగా, కుమారులుగా ఆయన స్వీకరించాలనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. 15వ వచనంలో మనం ఆ మాట చూస్తున్నాము. దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఏమంటే పిల్లలైతే ఏమవుతారంట? వారసులు అవుతారంట. వారసులు ఎవరికి వారసులు అని అంటే ఇక్కడ నేను రాశాను, దేవునికి వాళ్ళు వారసులే. క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తుతో కూడా వాళ్ళు వారసులు అవుతారు. అడాప్షన్ అనేటువంటిది ఊరికనే కాలక్షేపానికి చేసేటువంటి ఒక కార్యక్రమం కాదు. అడాప్షన్ లో చాలా లీగల్ మ్యాటర్స్ కలిసి ఉంటాయి. అడాప్షన్ లో చాలా కాస్ట్ మ్యాటర్స్ కలిసి ఉంటాయి. నేను ఇక్కడ ఒక లైన్ రాశాను దానికోసం.
దత్తత అనేటువంటిది ఊరికనే అయిపోయేది కాదు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక మనిషిని దత్తత తీసుకుంటానని చెప్పేసి అంటే అది వెంటనే అయిపోయేటువంటిది కాదు. కరోనాకు ముందు నేను ఒక దత్తతకి సంబంధించి ఒక ఆఫీస్ ఒకటి ఉంటుంది అనమాట. ఎవరైనా దత్తత తీసుకోవాలంటే ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా దత్తత కావాలి, దానికి సంబంధించి ఫార్మాలిటీస్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు, అసలు దత్తత ఎందుకు, నువ్వు దత్తత తీసుకునేటువంటి పిల్లల్ని నువ్వు పెంచడానికి అసలు నీ దగ్గర సామర్థ్యం ఉందా లేదా, వాళ్ళకి నువ్వు ఏమైనా ఆస్తిని ఇప్పుడు ఫిక్స్డ్ గా చూపించగలవా, లిక్విడ్ అసెట్స్ ఏమున్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి, అసలు నీ వ్యాపారం ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ ఉద్యోగానికి నీ తీరికి నువ్వు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నటువంటి పిల్లల్ని నువ్వు పెంచగలిగేటువంటి సామర్థ్యం నీకు ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని చాలా లీగల్ మ్యాటర్స్ అయిన తర్వాత, చాలా ఖరీదైనటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత అప్పుడు అడాప్షన్ అనేటువంటిది ముందుకు వెళ్తుంది. చాలా పెద్ద లిస్టే ఉందన్నమాట దానికి. ఆ లిస్ట్ అంతా కూడా నేను ఆ రోజు చూడడం జరిగింది. ఇక్కడ కూడా దత్తతలో చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఏంటా కాస్ట్ అనేటువంటి చూద్దాం. చాలా లీగల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏంటా లీగల్ మ్యాటర్స్ అనేది కూడా చూద్దాం. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ దత్తత విషయంలో, దేవునికి మనకి ఉన్నటువంటి ఈ దత్తత విషయంలో, దత్తపుత్రులుగా కుమారులుగా స్వీకరించబడేటువంటి ఈ విషయంలో కూడా కొంత కాస్ట్ అనేటువంటిది ఉంది. ఈ విషయంలో కూడా కొన్ని లీగల్ మ్యాటర్స్ అనేవి ఉన్నాయి. ఈ విషయం కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటిదే. ఈ విషయంలో కూడా ఏమి చూసి ఆయన ది బెస్ట్ థింగ్స్ లేదా మంచి విషయాలు ఏం చూసి ఆయన ఈ దత్తత తీసుకున్నాడు ఏంటి అనేటువంటి విషయాలు మనం ఈ కింద వచనాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి 17వ వచనంలో కూడా చూస్తున్నాం. మనం చూడండి, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. తర్వాత ఇంకొక వచనం చదువుతాను చూడండి, 23వ వచనం చదువుతున్నాను. 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దత్తపుత్రత్వము అంటే అర్థం ఏంటో చెప్పేశారు చూడండి అక్కడ. దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు, మన దేహము యొక్క విమోచన కొరకు. అంటే దత్తపుత్రత్వంలో ఏముంటుంది అని అంటే విమోచన ఉంటుంది, విడుదల ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారాగా మనం అందరము కూడా దత్తపుత్రులు కావాలి అని, కుమారులుగా స్వీకరించబడాలనేటువంటిది దేవుని దయాపూర్వక సంకల్పము. దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాల్లో ఇది ఒక రెండవ ఆశీర్వాదంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాము. దత్తపుత్రులుగా దేవుడు స్వీకరించాలనుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి ద్వారా స్వీకరించాలనుకున్నప్పుడు ఎలా స్వీకరించాడు అంటే దానికి తగిన ధరను చెల్లించే దత్తతను తీసుకున్నాడు. ఏమి చెల్లించాడు అని అంటే మనలందరినీ దత్తత తీసుకోవడం కోసం ఆయన తన కుమారుని యొక్క స్వరక్తాన్ని చెల్లించి, ఆ వెల చెల్లించి మనలందరినీ కూడా, అంటే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట, అది అసలు దేనితోనూ కొనలేనంతగా చాలా అమూల్యమైన విలువైనటువంటి క్రీస్తు రక్తంతో మనలను కొనుక్కున్నాడు. ఆయన దత్తపుత్రులనుగా చేసుకున్నాడు. దేవుని యొక్క దయాపూర్వక సంకల్పంలో భాగంగా మనమందరము కూడా యేసుక్రీస్తు వారి ద్వారా దత్తపుత్రులుగా స్వీకరించబడాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అలా దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నటువంటి దేవునిని మనము లీగల్ గా ఏమని పిలవచ్చు అని అంటే, చెప్పండి, లీగల్ గా ఏమని పిలవచ్చు అంటే అబ్బా, తండ్రి అని పిలవచ్చు, నాయన అని పిలవచ్చు. అర్థమవుతుందండి? ఎవరిని పెడితే వాళ్ళని నాయన అని పిలవడానికి ఉండదు. నాయన అని లీగల్ గా పిలవడానికి, ఈయన నా తండ్రి అని లీగల్ గా చెప్పుకోవడానికి మనకి లీగల్ గా ఒక రైట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ దత్తత అనేటువంటి కార్యక్రమం ద్వారాగా మనకు వస్తుంది. అందుకే అంటారు చూడండి అక్కడ ఎన్నో వచనంలో చూద్దాం. 15వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినటువంటి వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే దేవుణ్ణి మనము అధికారికంగా తండ్రి అని పిలవాలి అని అంటే, అధికారికంగా మనం దేవుణ్ణి తండ్రి అని పిలవాలి అని అంటే, ఆయన మనకు అధికారికంగా తండ్రి, ఆయనకు మనం అధికారికంగా కుమారులు అవ్వాలి అని అంటే, చెప్పండి, మనము ఖచ్చితంగా ఏమై ఉండాలి? యేసుక్రీస్తు వారి ద్వారాగా దేవునికి దత్తపుత్రులుగా, దత్త కుమారులనుగా మనలను ఆయన స్వీకరించుండాలి. దేవుడు మనలను కుమారులనుగా స్వీకరించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించి, భూమి మీద ఉన్నటువంటి వారు నాకు కుమారులుగా నేను నీ ద్వారా స్వీకరించాలి, దాని కొరకు నువ్వు వెళ్ళు అని ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసినటువంటి సంగతులు మనం చూస్తాం. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను.
అడాప్షన్ అనేటువంటిది ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటిది మనం చూస్తాం. అంటే దత్తత, మనుషులను దత్తత తీసుకోవడం మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు కదా. కానీ ఈరోజు మన పాటలో చూస్తాం మనుషులను దత్తత తీసుకోవడం కాదు. ఇప్పుడు ఎవరిని దత్తత తీసుకుంటున్నారు? దేవుడు మనుషులు దత్తత తీసుకుంటున్నాడు. ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? దేవుడు మనుషులు దత్తత తీసుకోవడం ముందు జరిగిందా? ఓ మనిషి మరో మనిషిని దత్తత తీసుకోవడం ముందు జరిగిందా బైబిల్లో? చూడండి, ఆదాము పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే మనము కుమారులనుగా, యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులుగా స్వీకరించబడాలనేటువంటి ఆలోచనతో ఈ అడాప్షన్ అనేటువంటి ప్రిన్సిపల్ మనుషులకి మధ్య కాదు, దేవునికి మనుషులకి మధ్య దేవుడే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు. ఇందాడ క్లాసు ఆరాధన స్టార్ట్ అవడానికి ముందు మనకు జరిగినటువంటి డిస్కషన్ లో భాగంగా మనం అనుకున్నాం, ఈ అడాప్షన్ అనేటువంటి మాట లేదా ఈ దత్తపుత్రత్వం అనేటువంటి మాట, దత్తత అనేటువంటి ఈ మాట పాత నిబంధనలో ఒక్క చోట కూడా లేదు. పాత నిబంధన మొత్తం మీద అసలు ఈ దత్తత అనే పదం మనం ఎక్కడ ఆ పదమే చూడం మనం. దత్తత అనే పదం కానీ లేకపోతే అడాప్షన్ అనేటువంటి పదం కానీ పాత నిబంధనలు మనం ఎక్కడ చూడం. క్రొత్త నిబంధనలో మాత్రమే చూస్తాము. అది కూడా ఇంగ్లీష్ బైబిల్లో ఈ 5 రెఫరెన్స్లో మాత్రమే చూస్తాము. తెలుగు బైబిల్ అయితే ఈ 4 రెఫరెన్స్లో మాత్రమే చూస్తాము. ఎఫెసీ పత్రిక కాకుండా మిగిలిన 4 చోట్ల మాత్రమే దత్తత అనేటువంటి ఈ పదాలు మనం చూస్తాము. పాత నిబంధనలో దత్తతకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? బైబిల్లో పాత నిబంధనలో అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? అది నా ప్రశ్న. అంటే అడాప్షన్ అనే మాటే రాసలేదు పాత నిబంధనలో, ఓకే. దత్తత అనే మాటే రాసలేదు తెలుగు బైబిల్లో, పాత నిబంధనలో, ఓకే. కానీ అసలు ఎవరైనా దత్తత తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా అనేది నా ప్రశ్న. కొన్ని దత్తతకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది నా ప్రశ్న. మీ అందరికి బాగా తెలిసినటువంటి సంగతిలే, కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆ కోణంలో ఆలోచన చేయట్లేదేమో అని అనిపిస్తా ఉంటది. ఏమో చెప్పండి, ఎవరైనా దత్తతకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? మోషేని దత్తత తీసుకున్నారు. నెంబర్ 1 ఎక్కడ రాద్దాం? లాస్ట్ లో రాద్దాం. నెంబర్ 1, దత్తతకు పాత నిబంధనలు మనం చూడాలనుకుంటే ఫస్ట్ మోషేని చూడాలి. ఎక్కడ చూస్తాము? నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో చూస్తాం. నెక్స్ట్ నెంబర్ 2 సమూయేలు గారిని. వెరీ గుడ్, సమూయేలు గారిని కూడా చాలా మంది చెప్తారు. అవును, కొన్ని వ్యాఖ్యానాల్లో సమూయేలు గారిని కూడా చెప్తారు. ఓకే, కొన్ని వ్యాఖ్యానాల్లో, అన్ని వ్యాఖ్యానాలు చెప్పట్లేదు కానీ కొన్ని వ్యాఖ్యానాలు. ఎందుకంటే పాలు విడిచిన తర్వాత తల్లి తీసుకుని వెళ్ళి అక్కడ దిగబెట్టింది. అక్కడ దిగబెట్టడం వెనక ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఏంటి ఆ కారణం అని అంటే దేవుని సన్నిధిలో పెరగడం అనేటువంటిది. కానీ అది కూడా దత్తతగా కొన్ని వ్యాఖ్యానాలు మాత్రమే చెప్పాయి, అన్ని వ్యాఖ్యానాలు కాదు. సరే, దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్ 3, సమూయేలు గారిని మీరు దత్తత అని అనుకుంటే యేసుప్రభు వారిని కూడా దత్తత అని అనుకోవాలి. ఎందుకని? సమూయేలుని అనుకుంటే అంటున్నా, అందుకే నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడా. సమూయేలుని మీరు దత్తత అనుకుంటే యేసుప్రభు వారిని కూడా దత్తతే అనుకోవాలి. ఎవరిచ్చారు దత్తత? ఆయనే ఇచ్చాడు దత్తత. ఎందుకంటే యోసేపు కుమారుడు కాదు ఆయన, యోసేపు బీజం కాదు, మరియమ్మ పెంచారంతే. అంటే దత్తత అంటే ఏంటో తెలుసా? పెంచడం అని అర్థం అనమాట. పెంపుకి ఇచ్చేసామండి అని అంటారు సరే, పెంపుకి ఇచ్చేసామండి అని అంటారు కదా. అంటే ఏం చేశారని? వీరికి అన్నారు కానీ వాళ్ళకి పెంపుకి ఇచ్చేసారు. అంటే వాళ్ళు పెంచారు, పెంచిన వాళ్ళు వేరు, అంటే వాళ్ళు దత్తతగా తీసుకొని వాళ్ళు పెంచారనమాట. సో ఇప్పుడు ఆ లెక్కన సమూయేలు గనక దత్తత వెళ్ళాడు అని మనం అనుకుంటే యేసుక్రీస్తు వారు కూడా దత్తత పుత్రుడనే అనుకోవాలి మనం. ఆ యాంగిల్లో చూస్తే అంటున్నాను నేను. రైట్. 3వది, ఇంకా పాత నిబంధనలు ఇంకెవరైనా? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదివేయండి. 414 పేజీ అంట, చూడండి అందరూ. పినతండ్రి కుమార్తె అయిన హదస్సా హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తర్వాత ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదయుండెను. ఆమె తల్లిదండ్రులు చనిపోయినందున తర్వాత మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇంకొక మాట కూడా చూద్దాం, 15వ వచనం కూడా ఎస్తేరు గ్రంథం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయినటువంటి పలానా కుమార్తెగా స్వీకరించుకొనిన. ఇక్కడ రెండు వచనాలు చూడాలి. ఎక్కడెక్కడ? 7వ వచనం ఒక చోట, తర్వాత 15వ వచనం ఒక చోట. ఈ 2 వచనాల్లో ఒక పదం మీరు కామన్ గా ఉంది. ఆ పదం మీరు క్యాచ్ చేయాల్సింది ఏంటంటే స్వీకరించబడటం. ఎలా స్వీకరించుకున్నాడంట? ఎస్తేర్ని కుమార్తెగా స్వీకరించుకున్నాడు. ఇప్పుడు రండి, ఎఫెసీ పత్రికలోకి వెళ్ళేసరికి మనల్ని ఎలా స్వీకరించుకుంటున్నాడు? కుమారులుగా. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడాడు చూడండి, కుమారులుగా స్వీకరించడం.
దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారాగా మనలను కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. ఆ రోజు ఎస్తేరుని పినతండ్రి ఏం చేశాడు అని అంటే, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఎలా స్వీకరించాడు? కుమార్తెగా స్వీకరించాడు. అంటే అంత చక్కగా పెంచాడు అనమాట. చిన్నప్పటి నుంచి ఒక తండ్రిగా తల్లిదండ్రులు లేనటువంటి లోటులను తీర్చి తను చక్కగా పెంచినటువంటి సంగతి మనం చూస్తాం. ఇంకా పాత నిబంధనలో మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాము. ఆ వ్యక్తి పేరు గెనుబాతు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో గెనుబాతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తారు. వాళ్ళు కూడా అడాప్టెడ్. తర్వాత మీరు రెఫరెన్స్ చూసి చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. సహోదరి అతని గెలుబాతు అతనికి గెలుబాతు కుమారుడు కలదు. మరో ఇంట వీరికి పాలు వినిపించిన కనుక గెలుబాతు మరో కుటుంబీకులలో నివసించి మరో కుమారులలో ఒకటిగా ఎంచబడ్డాడు. అంటే అక్కడ పెంచబడ్డాడు కాబట్టి అక్కడ కుమారుడిగా ఎంచబడ్డాడు. సరే, ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తాం. పాత నిబంధనలో ముఖ్యంగా చాలా మంది వ్యాఖ్యానకర్తలు రాసింది ఏంటంటే, ఒకటి మోషే గురించి, షాలేం గారు చెప్పినట్టు మోషే గురించి. రెండోది సమూయేలు అనేటువంటిది యోహాన్ గారు చెప్పారు. కొన్ని వ్యాఖ్యానకర్తలు సమూయేలును కూడా, ఎందుకంటే ఆయన మరి తన బిడ్డగానే స్వీకరించాడు కాబట్టి, పెంచాడు కాబట్టి అనేటువంటిది కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పారు. ఇది గనక ఏ వ్యాఖ్యానకర్తలు అయితే దీన్ని సపోర్ట్ చేశారో, యేసుక్రీస్తుని కూడా మరి మరియా పెంచారు కాబట్టి, యోసేపులు పెంచారు, మరియా యోసేపులు పెంచారు కాబట్టి, వారి యొక్క వంశం కాకపోయినా, లేకపోతే వారి యొక్క వంశం అని కాదు, వారి యొక్క బీజం కాకపోయినా సరే వాళ్ళు పెంచారు కాబట్టి దానికోసం దాన్ని కూడా అడాప్షన్ కింద కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పారు. తర్వాత ఎస్తేరు విషయంలో కానీ, గెనుబాతు విషయంలో కానీ, పాత నిబంధనలో ఇలాంటి 2-3 ఎగ్జాంపుల్స్ మనకి వాళ్ళు పెంపుడికి వెళ్ళినటువంటి వాళ్ళని కుమారులుగా లేదా కుమార్తెలుగా స్వీకరించబడి వాళ్ళు పెంచబడినటువంటి సందర్భాల గురించి మనం ఆలోచన చేస్తాం. పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులను చూసి ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రండి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, అందరూ తీసి చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను వాటిని నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో యోహాను గారు 22వ వచనం చదివేద్దాం. డైరెక్ట్ గా 4:22 చదివేద్దాం. కావున నేను దాటకుండా ఈ దేశములోనే చనిపోతాను. మీరు దాటి మంచి దేశంలో స్వాధీనపరచుకోలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు నీవు జాగ్రత్త పడాలి. తర్వాత 14వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 14:1. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు మీరు బిడ్డలు. మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు బిడ్డలు. ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, మీరందరూ కూడా నాకు పిల్లలు, కుమారులు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ చెప్పినటువంటి ద్వితీయోపదేశ కాండంలోను మోషే ద్వారాగాను చెప్పించినటువంటి సంగతులు మనం అనేకం అక్కడ ఆలోచన చేస్తాం. ఈ రోజు జ్యేష్ఠ కుమారులుగా మనల్ని స్వీకరించడానికి రోమపత్రిక 8వ అధ్యాయంలో మన ఆ విషయం చెప్తాడు. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని స్వీకరించబడేటువంటి ఒక విషయం గురించి చెప్తాడు. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 28, 29 వచనాలు ఒకసారి చదువుకుందాం. చూడండి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు దేవుడు వారిని నిర్ణయించాడు, ముందుగానే నిర్ణయించాడు. అంటే అనేక కుమారులలో యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలి. ఆయన జ్యేష్ఠుడు అయ్యాడు అని అంటే ఆయన కింద మిగిలినటువంటి కుమారులుగా మనం స్వీకరించబడాలి అనేటువంటి విషయం అనమాట. మనలందరినీ కూడా కుమారులుగా స్వీకరించాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన.
యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. మనందరినీ కూడా దత్తత కుమారులుగా స్వీకరిస్తున్నాడు, దత్త పుత్రులుగా ఆయన స్వీకరిస్తున్నాడు అనేటువంటి మనం చూస్తాం. గల్తీలకు రాసినటువంటి పత్రికలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చెప్తారు. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి గల్తీ పత్రిక తీసి చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి గల్తీ పత్రిక. వారసుల గురించి మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా చూడాలి మీరు. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరి నేను చెప్పేది ఏంటంటే, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను అంటే ఓనర్. వారసుడు ఓనర్ లెక్కన ఉంటాడు. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఒకటేమో వారసుడు, రెండవదేమో దాసుడు. అంటే వింటున్నారా? ఎవరి గురించి చెప్తున్నాడు? 1వ వచనంలో వారసుడు గురించి చెప్తున్నాడు, దాసుడు గురించి చెప్తున్నాడు. ఈ వారసుడేమో చిన్నపిల్లోడు అంట, బాలుడై ఉన్నాడు. చిన్నపిల్లోడు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? ఇంకా తనకు మెజారిటీ రాలేదు, ఓనరే, కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యము, నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం తనకి రాలేదు. ఇప్పుడు అంటాడు, నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యము ఆ వయసు రానంత వరకు, పసివాడుగా బాలుడుగా ఉన్నంత వరకు ఓనర్ అయినా కూడా దాసుడితో సమానమే అని అంటున్నాడు. అదే అన్నాడు చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అనేటువంటి వాడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, ఓనర్ అయి ఉన్నను కూడా బాలుడుగా ఉన్నంత కాలము అతడికి నువ్వు పనోడికి పెద్ద తేడా ఏమి లేదు, ఏ భేదం లేదు అని చెప్పేశాడు. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. తండ్రి ఒక రోజు నిర్ణయిస్తాడంట. ఆ రోజు వరకు కూడా, తండ్రి నిర్ణయించినటువంటి ఆ రోజు వరకు కూడా ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు అని అంటే, ఓనర్ అయినా కూడా ఎవరి అధీనంలో ఉంటాడు? ఎవరి అధీనంలో ఉంటాడు? మేనేజర్స్ యొక్క అధీనంలో ఉంటాడు. గృహ నిర్వాహకులు అని అంటాడు. అందుకే గృహ నిర్వాహకుల యొక్క అధీనంలో ఉంటాడు. వాస్తవానికి ఎవరు అధీనంలో ఉంటారు? ఎవరు చెప్పినట్టు వింటారు? ఓనర్లు చెప్పినట్లుగా మేనేజర్లు వింటారు. కానీ ఇప్పుడు మేనేజర్ చెప్పినట్టుగా ఓనర్ వింటున్నాడు. ఎందుకు వింటున్నాడు అని అంటే, తండ్రి నియమించినటువంటి సమయం ఇంకా రాలేదు, బాలుడుగా ఉన్నాడు కాబట్టి. ఇంగ్లీష్ బైబిల్ అక్కడ మేనేజర్స్ అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. గృహ నిర్వాహకులు అనేటువంటి విషయం, గృహ నిర్వాహకుల యొక్క అధీనంలో ఉండదు. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి ఉండి దాసులమై ఉంటిమి. మనల్ని గురించి చెప్తున్నాడండి. మనమందరము కూడా దాసులమై ఉన్నామని. మనము అంటే ఎవరు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనము అంటే గలతీలో ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే కాదు మాట్లాడేది, ఆఖరికి ఆయనతో కూడా కలుపుకొని, పౌలుతో కూడా కలుపుకొని ఉంటాడంటే, మనము ఒకప్పుడు ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నాము అని అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను 3వ వచనం. అటువలే మనమును అంటే పౌలు గారితో పాటు కలిపి మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి ఉండి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. దేవుడు తన కుమారుని పంపించాడు అంటే యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలనని. ఆయన ఎందుకు పుట్టాడంట స్త్రీ యందు? అమ్మా చెప్పండి, అన్నా చెప్పండి. ఆయన ఎందుకు స్త్రీ యందు పుట్టాడు? ఆయన ఎందుకు స్త్రీ యందు పుట్టాడు? చూడండి 5వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడు దేవుడు? ఎందుకు పంపాడు? ఆయన స్త్రీ యందు పుట్టి. ఎందుకు పుట్టాడు ఆయన? పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? చెప్పాలి, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మనము దత్తపుత్రులు కావాలని. నోట్ చేసుకోవాలి పాయింట్. గల్తీ పత్రికలో చెప్తాడు, మనం దత్తపుత్రులు కావాలని. ఎవరికి దత్తపుత్రులు అవ్వాలని? దేవునికి దత్తపుత్రులు అవ్వాలని. ఎవరి ద్వారాగా? యేసుక్రీస్తు వారి ద్వారాగా. మనము దత్తపుత్రులు కావాలని ఆయన స్త్రీ యందు పుట్టాడట. మనము దత్తపుత్రులు కావాలని ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే మనలను దత్తపుత్రులనుగా చేయటానికి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. 5వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి ఎందుకు వెలిగేసి అంటే మనము దత్తపుత్రులు కావాలని. ఏమన్నా అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మనం దత్తపుత్రులు అవ్వాలని. ఎవరికి దత్తపుత్రులు అవ్వాలని? దేవుడికి దత్తపుత్రులు అవ్వాలని. ఎవరు వచ్చారు మన కోసం? వచ్చి ఏం చేశాడు అంటే మీడియేటర్ అన్నమాట. వచ్చి ఏం చేశాడు? తన ప్రాణం ఇచ్చి మనల్ని ఎవరికి దత్తత చేశాడు?
దేవునికి దత్తత చేశాడు. అందుకే ఇక్కడ రాసిన ఒక మాట, అడాప్షన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పెల్. అసలు సువార్తకి గుండెకాయ లాంటిది అది. ఏంటిది? దత్తత అనేది. అసలు సువార్త అంటే ఏంటిని? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దానిని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా క్రొత్త జన్మ పొందడం ద్వారాగా దేవునికి పిల్లలవటం అనేటువంటిది ఏదైతే ఉందో, అసలు సువార్తల యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, సువార్తల్లో ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటి అని అంటే, మనమందరమును కూడా దేవునికి పిల్లలు అవ్వాలి. ఎలా పిల్లలు అవ్వాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా పిల్లలు అవ్వాలి. ఎలాగూ ఆ పిల్లలు అయ్యేటువంటి సంగతి అని అంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అంటే, ఆయన ఎందుకు పంపబడ్డాడు అని అంటే, ఆయన ఎందుకు స్త్రీ ఎందుకు పుట్టాడు అని అంటే, మనమందరము కూడా దత్తపుత్రులు కావాలి అని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దత్తపుత్రులేనా? ఇప్పుడు ప్రశ్న, దత్తపుత్రులేనా? ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిగిలేరా దత్తపుత్రులే కాకుండా? అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఈ వచనంలో చదివి చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? స్త్రీ యందు పుట్టి. ఎందుకు పుట్టాడు ఆయన స్త్రీ యందు? కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఎందుకు పంపించాడు ఆయన? మనము దత్తపుత్రులము, ఇది మనము దత్తపుత్రులము కావాలని, మనం దత్తపుత్రులు కావాలని ఆయన తన ప్రాణం పెట్టాడు. కానీ మనం మాత్రం నీ దత్తత నాకు అవసరం లేదని అంటున్నాం. అవును, ఇంతకీ దేవునికి దత్తత వస్తే, దేవునికి మనం దత్తతకి వెళ్తే ఏంటి మనకు వచ్చే బెనిఫిట్స్? ఇప్పుడు ఉదాహరణకి ఇశ్రాయేల్ గారు ఎవరినైనా దత్తత తీసుకుందాం అనుకున్నారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మీరు ఎవరైనా దత్తత ఇవ్వండి అని అంటే ఓకే ఇచ్చేద్దాం అనుకుంటారు. ఒక పేదవాడికి ఓ సొంత ఇల్లు లేకుండా, ఒక ఉద్యోగం లేకోకుండా, ఒక ఆధారం లేకోకుండా, ఏమీ లేనటువంటి వాడు వచ్చి నాకు దత్తత కావాలి అని అంటే ఎవరైనా దత్తత ఇస్తారా? ఎవరు కదా. రైట్, ఓకే. ఇప్పుడు ఇంతకీ దేవునితో దత్తత అంటే అది దీవెనా శాపమా? ఎంత దీవెనా? ఇప్పుడు సడన్ గా మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. అంబానీ గారు ఫోన్ చేశారు, రిలయన్స్ అంబానీ గారు ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను, ఇక్కడ భూపేష్ గుప్తా నగర సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మీలో ఎవరు దత్తతకు వస్తారని అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళనే, ఇక్కడున్న యోహన్ గారు బంపర్ ఆఫర్, ఇక్కడున్న మీలోనే, ఇక్కడున్న మనలోనే, ఈ 25 మందిలోనే, ఈ 30 మందిలోనే, మనలోనే ఒకరిని ఇప్పుడు ఆయన దత్తత తీసుకుందాం అనుకుంటే రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గారు ఇప్పుడు ఫోన్ చేశారు మనకి. అనుకుందాం కాసేపు, అంబానీ గారు ఫోన్ చేశారు, ఇప్పుడే జస్ట్ ఫోన్ వచ్చింది మనకి. ఇక్కడున్న మనలో ఎవరో ఒక్కరిని అడుగుతున్నాడు దత్తతగా, అందరినీ కాదు సుమా, ఎవరో ఒక్కరిని అడుగుతున్నాడు. ఆ ఒక్కరిగా మీలో ఎవరుంటారు అని అడిగాను అనుకోండి, నేను చెప్పండి, నేను వెళ్ళంటే నేను వెళ్ళను అంటారా? లేకపోతే ఏమంటారు? ఎందుకని? ధనవంతుడికి దత్తత వెళ్ళడం అంటే ఎవరికైనా ఆ ధనవంతుడిని, ఆ వ్యక్తిని ధనవంతుడిగా చేసిన దేవునికి దత్తత వెళ్ళడానికి నీకేంటి మరి ప్రాబ్లం? ఆ వ్యక్తిని ధనవంతుడిగా చేసిన దేవునికే నువ్వు దత్తత వెళ్ళాలి. దానికోసం యేసుక్రీస్తు వచ్చాడు. ఆ దత్తత వెళ్ళడం ఎట్లా అంటే నువ్వు క్రొత్త జన్మ జన్మించాలి. ఆయనేమో శ్రీమంతుడు, ఆయన భూలోకంలో ఉన్న శ్రీమంతులకే శ్రీమంతుడు ఆయన. ఆ శ్రీమంతుడికి నువ్వు కుమారులు అవ్వాలని, ఆ శ్రీమంతుడికి నువ్వు కుమారులుగా స్వీకరించబడాలని, ఆ శ్రీమంతుడికి దత్తపుత్రులు కావాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెడితే, అయినా కూడా నాకు అవసరం లేదయ్యా, నీ దత్తపుత్రత్వము అవసరం లేదు, నీ దత్తత నాకు అవసరం లేదు, నీ అడాప్షన్ నాకు అవసరం లేదు, నీ కుమారులుగా స్వీకరించాల్సిన అవసరం లేదు, నేనేదో నా బతుకు నేను బతుకుతానన్న బతకని అని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఇంకా కొంతమంది లేరంటారా? ఒకవేళ నీకు నిజంగా ఈ పాయింట్ అర్థమైతే, సంపన్నుడైనటువంటి ఆ దేవునికి, శ్రీమంతుడైనటువంటి ఆ దేవునికి దత్తపుత్రులు కావాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి దత్తపుత్రులనుగా మనలను చేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ఈ విషయం అర్థమైతే మనం వెంటనే ఏం చేస్తామనంటే, చెప్పండి ఏం చేస్తామంటే, అయ్యా నేను దత్తపుత్రుడిగా ఉండడానికి రెడీగా ఉన్నాను, క్రొత్త జన్మ పొందడానికి రెడీగా ఉన్నాను. ఇంకేంటండి ఆశీర్వాదాలు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆశీర్వాదం చదువుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం, మళ్ళీ గలతీ పత్రిక దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆశీర్వాదం ఒకసారి చదివేద్దాం, చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 22-23 వచనాలు చదివేయండి. జీవమైనను మరణమైనను, ఇప్పుడున్నాయి అయినను రేపు రాబోయే అయినను, అబ్బో ఇప్పుడు దత్తత తీసుకునే వాళ్ళకి రూల్ ఏమంటారు తెలిసిన? ఇప్పుడు ప్రస్తుతం ఏముంది నీకు, నీవు ఉన్న దాంట్లో నువ్వు ఏం పెడతావు అని ఆ దత్తత తీసుకోబోయేవాడికి అనేది ఉంటుంది కదా. కానీ
ఇక్కడ పౌలు చెప్తున్నాడు కొరింథీలో ఉన్న వాళ్ళకి, చెప్పండి. జీవమైనను, చదవండి, మరణమైనను, ప్రస్తుతం ముందు ఉన్నవి అయినను, రాబోవునవైనను సమస్తమును మీవే. ఎందుకు మీవి? ఎందుకు మీవి? ఆ తర్వాత లైన్లో చెప్పాడు. ఎందుకు మీవి? మీరు క్రీస్తు వాళ్ళు కాబట్టి. అంటే మీరు క్రీస్తు ద్వారా ఉన్నారు కాబట్టి. క్రీస్తు దేవుడు వాడు కాబట్టి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? అంటే ప్రస్తుతం ముందున్నవైనను, రాబోవునవైనను మీవే. ఎందుకు మీవే అన్నాడు? మీవే అని ఎవరితో అన్నాడంటే 1వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకు అర్థం అవుతుంది. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయాడు. అంటే ఈ కొరింథీ పత్రిక ఎవరికి రాశారు? సంఘానికి రాశాడు, పరిశుద్ధులకి రాశాడు, అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళకి రాశాడు, సంఘంలో సభ్యులకి రాశాడు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి రాశాడు. వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇప్పుడున్నవైనా మీవే, రాబోవునవైనా మీవే, మరణమైనను జీవమైనను, అసలు సమస్తమును ఇదిగో మీకు సంబంధించిన. ఎందుకు మీకు సంబంధించిన అంటే మీరు క్రీస్తు వారు కాబట్టి, క్రీస్తు దేవుని వాడు కాబట్టి. యేసుక్రీస్తు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నేను మీకోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి నాతో పాటు మీరుండేటట్లు, ఏమంటే ఎక్కడ ఉండేటట్లు? నాతో పాటు మీరుండేటట్లు, మనమందరము ఉండేటట్లు నేను అక్కడ స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. 14వ అధ్యాయము ఎంత బాగుంటుందో చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదివేయండి. అనేక నివాసాలు కలవు, లేకపోతే మీతో చెప్తాను. స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత, ఎక్కడుండే స్థలంలో అండి చెప్పాలండి. ఏ స్థలంలో అంట? నేను ఇక్కడ ఉంటా, నువ్వు మాత్రం అది ఆ కింద ఉండాలి అని అంటలేదు. నేను ఎక్కడ ఉంటా, నువ్వు మాత్రం అవతల ఉండాలి అని అంటలా. ఎక్కడ ఉంటాడంట? నేనుండే స్థలంలోనే నువ్వు ఉంటావు. అర్థమవుతుందండి? ఎవరుండే స్థలంలో ఉంటావు? ఆయన ఉండే స్థలంలో ఉంటావంట. ఎందుకని? ఆయనకి దత్తపుత్రులం కాబట్టి. ఆయన్ని మనం లీగల్ గా ఎవరు పిలవచ్చు? అబ్బా తండ్రి అని పిలవచ్చు, నాయనా అని పిలవచ్చు. అది కూడా ఎలాగా? ఊరికే ఉట్టి పుణ్యానికి కాదు, అధికారికంగా పిలవచ్చు. ఏమని? నా తండ్రి అని పిలవచ్చు అధికారంగా. ఎందుకని? ఎలా పిలవగలుగుతాం? అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, చెప్పండి, మనకి అధికారము, స్వాస్థ్యము మనం పొందుకుంటాం. అదే మాట చెప్పాడు ఎక్కడంటే గల్తీలు రాసిన పత్రికలు మనం చదువుతూ మధ్యలో ఆపాము. ఒకసారి దాన్ని కంటిన్యూ చేసేద్దాం. చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో అదే కంటిన్యూషన్ చూద్దాం. వారసుడు గురించి, దాసుడు గురించి చెప్తాడు. అక్కడ చెప్తూ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, 4-5 వచనాలు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఎందుకు పుట్టాడు అని అంటే మనము దత్తపుత్రులు కావాలని ఆయన స్త్రీ యందు పుట్టాడు. లోబడి ఉన్న వారిని, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. మరియు జాతి వినాలి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాడు. ఏమంటే ఆ మాట మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే మీరు కుమారులై ఉన్నందున మనం నాయన తండ్రి అబ్బా అని మొరపెట్టడానికి అవకాశం వచ్చిందంట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం కుమారులం కాకపోతే నాయన తండ్రి అబ్బా అని ఒకవేళ నువ్వు మొరపెట్టినా అది లీగాలిటీకి సంబంధించినటువంటిది కాదు, చట్టపరమైనటువంటిది అయితే కాదు. చట్ట ప్రకారంగా, అధికారికంగా, చట్ట ప్రకారంగా నువ్వు ఆయన్ని అధికారికంగా నాయన అబ్బా తండ్రి అని నువ్వు పిలవాలి అని అంటే, నీకు ఒక అధికారం రావాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు కుమారుడివి కావాలి. నిన్ను కుమారులుగా స్వీకరించాలి అనేటువంటి దేవుని యొక్క ఆలోచన. నువ్వు దత్తపుత్రుడిగా నిన్ను తీసుకోవడం కోసమనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టి మనమందరమును కూడా ఏమవ్వాలని? దేవునికి దత్తపుత్రులు కావాలి అని మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనము కుమారులం అయినందు వలన, కేవలం మనం కుమారులు అయినందువల్ల, ఇంగ్లీష్ అంటాడు బికాస్ యు ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అని అంటాడు. నువ్వు దేవుని కుమారుడు అయినందున దేవుడు ఏం చేశాడు అంటే నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్ అని అంటే తన కుమారుని యొక్క ఆత్మనే మన హృదయాల్లోనికి పంపించాడు. అది ఆయన మనకిచ్చే బ్లెస్సింగ్ అనమాట. ఇట్స్ ఎ పౌరింగ్ అనమాట. అది మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తన కుమారుని ఆత్మని తీసుకొచ్చి మన హృదయాల్లోకి నింపుతున్నాడు. అదే అంటాడు చూడండి అక్కడ
తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి నింపాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. నోట్ దిస్ పాయింట్. నువ్విక దాసుడవు కావు, నువ్వు కుమారుడవే. అంటే ఒకప్పుడు నువ్వు ఎవరివి? దాసుడివి. ఇప్పుడు ఎవరు నువ్వు? విమోచించబడితే నువ్వు కుమారుడు అవుతావు. కుమారత్వం నీకు వస్తుంది, సన్షిప్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే దత్తత ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఏమవుతావు అంటే వారసుడు అవుతావు. ఎవరికి వారసుడు అవుతావు అంటే దేవునికి వారసుడు అవుతావు. క్రీస్తుతో కూడా శ్రమ పడితే ఏమవుతావు? క్రీస్తుకు వారసుడు అవుతావు. వారసుడు అంటే ఎవరు అనుకున్నారు? పనివాడు కాదు వారసుడు అంటే. వారసుడు అంటే ఎవరో తెలిసిన? ఓనర్. వారసుడు అంటే లీగల్ హైయర్. ఇంగ్లీష్ లో హైయర్ అనేటువంటి మాట మాట్లాడతారు ఇక్కడ. వారసుడు అని అంటే హైయర్, లీగల్ హైయర్. నేనే ఆ ఆస్తికి హక్కుదారుణ్ణి, పరలోకమునకు హక్కుదారుణ్ణి. పరలోకంలో ఉన్న దేవునితో పాటు క్రీస్తుతో పాటు మనం అక్కడ ఉన్నటువంటి వాటి విషయాలలో వారసులుగా చేయబడడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అంబానీ ఆస్తుల మీద నువ్వు వారసుడివి, నువ్వు ఒక్కడవే వారసుడివి, నేను దత్తత తీసుకుంటానంటే ఎగిరి గంతేసి ఫ్లైట్ దొరకపోయినా పరిగెత్తుకుంటా అయినా సరే వెళ్ళిపోతాం ముంబై దాకా, ఇక్కడి నుంచే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనము దత్తపుత్రులుగా, కుమారులుగా స్వీకరించబడేటువంటి ఈ మహాభాగ్యం కొరకు మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చదివేద్దాం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే మనం ఎలాగూ ఆ దత్తపుత్రతను పొందగలుగుతాం అనేటువంటిది అక్కడ చెప్పబడుతుంది. చూడండి, యోహాను గారు రాసినటువంటి యోహాను గారు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12-13 వచనాలు. తనను ఎందరు అంగీకరించితరో వారందరికీ, అనగా తన నామమును బట్టి విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ దేవుని పిల్లలగుటకు. ఓహో, అంటే ఇది మామూలు విషయం కాదంట, ఇది అధికారంతో కూడినటువంటి విషయం. అంటే ఏంటి అధికారం అంటే తనను ఎందరు అంగీకరించారో వాళ్ళందరినీ కూడా ఏమయ్యే అవకాశం ఉంది? దేవుని పిల్లలయ్యే అవకాశం ఉంది. మనుషులు ఎంతమందిని అడాప్ట్ చేసుకోగలరు అంటే ఒకళ్ళనో, ఇద్దరునో, ముగ్గురునో, 10 మందినో, 50 మందినో అడాప్ట్ చేసుకోగలరు, 100 మందిని అడాప్ట్ చేసుకోగలరు. కానీ దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆఫర్ ఏంటంటే తనను ఎందరు అంగీకరించిర్తారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎందరు అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవునికి ఏమవుతారంట? పిల్లలు అవటానికి దేవుడు ఏం చేశాడంటే ఒక అధికారాన్ని అనుగ్రహించాడు. మన భాషలో చెప్పాలంటే దేవుడు ముందుగానే పవర్ ఆఫ్ అటాన్ని రాసేసాడు. వీళ్ళేమో రాసేసాడు, నా ఆస్తి మీద వారసులుగా ఉండటానికి పలానా వాళ్ళు అని రాసేసాడు. ఎవరా నా ఆస్తి మీద వారసులుగా ఉండేవాళ్ళు? పరలోకము అనే ఈ ప్రాంతం అంతటికి వారసులు ఉన్నారు అని ముందుగానే రాసేసాడు దేవుడు పవర్ ఆఫ్ అటాన్ని. ఎవరికి రాసిచ్చేసాడు ఆయన? ఎవరికి రాసిచ్చాడు? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో. ఏమని? ఆయన కూడా ఒక మహానుభావుడు అని అంగీకరించడం కాదు. మరి ఎలా అంగీకరించాలి? ఆయన నా సొంత రక్షకుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా పాపములను తీసివేయగలిగేవాడు, ఆయన నన్ను విమోచించేవాడు, నా దాస్యత్వము నుండి నన్ను విడుదల కలిగించేటువంటి వాడు. నేను దాస్యపు బ్రతుకులో ఉన్నప్పుడు, పాపం అనే దాస్యపు కాడి కింద ఉన్నప్పుడు ఆ కాడిని విరగ్గొట్టి పాపము నుండి నన్ను విడిపించేటువంటి వాడు, నన్ను పరిశుద్ధుడిగా చేసేటువంటి వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి అవకాశాన్ని, అధికారికంగా అవకాశాన్ని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమందికైనా అవకాశం ఉంది. ఒకవేళ అంబానీ గారు ఒకరికి అవకాశం ఇస్తాడేమో, ఇద్దరికి అవకాశం ఇస్తాడేమో, 10 మందికి అవకాశం ఇస్తాడేమో, 100 మందికి అవకాశం ఇస్తాడేమో, 1000 మందికి అవకాశం ఇస్తాడేమో. కానీ దేవుడు ఈ రోజు ఎంతమందికి అవకాశం ఇస్తున్నాడంటే ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తే అంతమందికి, చెప్పండి, అంతమందికి దేవుని యొక్క స్వాస్థ్యములో, దేవుని యొక్క సౌభాగ్యంలో మనమందరమును కూడా పాలిభాగస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం అదే చదువుకున్నాం గల్తీలు రాసినటువంటి పత్రికలో కూడా. మనము క్రీస్తు వారమైనప్పుడు, మనము దేవుని వారమైనప్పుడు మనము దేవునికి వారసులము అవుతాము. ఓ ప్రశ్న, దేవుడికి నువ్వు భక్తురాలుగా ఉండిపోతావా? దేవుడికి వారసురాలుగా ఉంటావా? తమ్ముళ్ళు మిమ్మల్ని, అన్నయ్యలు మిమ్మల్ని, దేవుడికి భక్తిపరుడిగా మిగిలిపోతావా? దేవుడికి వారసుడిగా ఉంటావా? దేవునికి మీరు భక్తి పరులా, దేవునికి వారసులా? క్రీస్తుని ఘనపరిచే వాళ్ళ, క్రీస్తు తోడి వారసులా? నిర్ణయం మీ చేతుల్లోనే పెట్టా. బైబిల్ పట్టుకొని భక్తిపరుడిగానే మిగిలిపోతాము, ఆ బైబిల్ని పట్టుకొని యేసుక్రీస్తుని అంగీకరించి దేవునికి వారసుడు అవుతావో నీ చేతుల్లోనే ఉంది. ఏది కావాలి నీకు?
వారసత్వం కావాలా? అయితే ఒక భక్తిపరుడుగా భజన చేసుకున్నావా లేదా, ప్రార్థన చేసుకున్నావా లేదా, పాట పాడుకున్నావా లేదా, కానుక ఇచ్చామా లేదా, ఆదివారం వెళ్ళి అటెండెన్స్ చేయించుకున్నావా లేదా, చాలా లేదా నువ్వు వారసుడు అవుతావా? నీ చేతిలో ఉంది. వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన అంగీకరించాలి. అంగీకరించాలంటే ఏం చేయాలి? నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు దాస్యము నుండి బయటికి రావాలి. నువ్వు దాసుడివి. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడై ఉంటాడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. నువ్వు పాపానికి దాసుడిగా ఉన్నావు. నీ పాపపు దాస్యత్వంలో నుంచి ఆయన నిన్ను విమోచించడానికి తన రక్తం కార్చి ఆయన నీవు దత్తపుత్రులు కావాలి అని నిన్ను ఆయనకు కుమారులుగా స్వీకరింప చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను విమోచించి నిన్ను కాపాడి నీకు కుమారత్వాన్ని అనుగ్రహించి దత్తపుత్రులనుగా మనం అందరం కూడా దేవునికి వారసులుగా చేయాలని ఆయన ఈ భూమి మీదకి వస్తే, నువ్వు వస్తే వచ్చావు గనయ్యా, నువ్వు పంపితే పంపావు గనయ్యా, నేను మాత్రం దత్తపుత్రుని అయితే కాదు. కావాలంటే చెప్పు, నీకు 2 పాటలు ఎక్కువ పాడతా, కావాలంటే చెప్పు 200 ఎక్కువ కానుకిస్తా, కావాలంటే చెప్పు ఇంకెక్కువ భక్తి చేస్తా, 4 రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటా, భక్తి పరుడుగానే మిగిలిపోతాను కానీ నేను మాత్రం వారసుడిగా. నువ్వు పంపితే పంపావు అయ్యా, నువ్వు వస్తే వచ్చావు. మీ ఇద్దరు, అది మీ ఇద్దరికి సంబంధించిన విషయం, అది నాకు సంబంధించిన విషయం కాదు అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేదో చెప్పండి. ఉన్నారా? చెప్పకపోయినా ఉన్నారా? ఒకవేళ ఉన్నారు అని అంటే అమ్మో నన్నే ప్రశ్న అడుగుతారేమో అని అనుకుంటున్నారా? పని మీ మనసులోనికి ఈ రోజు ఈ మాట వెళ్తే, మీ హృదయాలు తెరవబడితే, దేవుని యొక్క వాక్యంతో మీ హృదయాలు తెరవబడితే ఎంతకాలం నువ్వు భక్తిపరుడుగానే మిగిలిపోతావు. ఎంతకాలం నువ్వు బైబిల్ పట్టుకున్నటువంటి ఒక విశ్వాసిగానే మిగిలిపోతావు. విశ్వాసి అయినటువంటి నిన్ను వారసుడిగా చేద్దామని దేవుడు అనుకుంటున్నాడు. ఒకప్పుడు పాపానికి దాసుడమైన నిన్ను ఆయన ఓనర్ని చేద్దాం అనుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు అని అంటే, నేను ఓనర్ని అవడం ఏంటండి, నేను వారసుని అవడం ఏంటండి, నాకు అంత అవసరం లేదులేండి, నాకు ఇంత చాలులేండి అని అనుకుని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎలా ఉండిపోతున్నారు? చాలు భజన. అది కూడా భజన ఎలా తెలిసిన ముందు వరుసలో భజన కాదు. అది ఎక్కడికి వెళ్తారు భజనకి కూడా? మళ్ళీ నలుగురిలో పాటు కలిసి కూర్చొని ఏదో ఓ మూలన నలుగురితో పాటు గుంపులో పాటు కలిసి ఉండడమే. ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఏమీ లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటిది కూడా ఏమీ లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీదకి? చెప్పండి, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? మనము దత్తపుత్రులు కావాలని, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. నశించిపోయినటువంటి వారిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి దత్తత అనేటువంటిది ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పెల్ అన్నమాట. స్వార్థలన్నిటికీ కూడా అదొక హార్ట్ లాంటిది. దత్తత అనేటువంటిది మొట్టమొదటిగా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. దేవుడు మనిషిని దత్తత తీసుకుంటున్నాడు. దేవుడు మనిషిని దత్తత, ధనవంతుడు మనిషిని దత్తత తీసుకోవడం కాదు, దేవుడే మనిషిని దత్తత తీసుకుంటున్నాడు. ఆ దత్తతకు నువ్వు వస్తావా అని అంటే ఏమంటున్నారు చాలా మంది? నేను రాను, బాయ్ బాయ్. ఇంకొకసారి నన్ను అడిగామంటే రేపు చర్చికి కూడా రాను. మాటికి నువ్వు దత్తతకు వస్తావా అంటే రేపు వచ్చే బుధవారం చర్చికి కూడా అన్నోళ్ళు ఉన్నారా? ఏంటండి మాటికి మీరు దత్తత రా, దేవునికి దత్తత కదా, దేవునికి దత్తత గురించి చెప్తారండి. ఇంకా నాకు అవసరం. నేనేమంటున్నానంటే, నువ్వు దాసుడిగా, పాపమునకు దాసుడిగా ఉన్నప్పుడు నీ దాస్యపు సంఖ్యలను తెగగొట్టి విడగొట్టి ఆయన నిన్ను విమోచించి తన సొంత రక్తముతో ఆయన నిన్ను దేవుని ఎదుట పరిశుద్ధులుగా చేయడానికి, నిన్ను కుమారులుగా స్వీకరింపజేయడానికి ఆయన వచ్చి తన ప్రాణం పెట్టాడమ్మా. నువ్వు ఆయనకి దత్తత వెళ్తే అది నీకు చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే తన కుమారుని యొక్క ఆత్మని నీ హృదయములలో నింపేటువంటి వాడు ఆయన. తన కుమారునితో పాటుగా క్రీస్తు తోడి వారసులు అన్నాడు. అందుకే అర్థమవుతుందా? ఎవరు తోడి వారసులు అంటే మనం క్రీస్తు తోడి వారసులు. అంటే క్రీస్తు వారసుడైతే క్రీస్తు తోడి వారసులు అనమాట. అంటే అది తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకేసారి వారసులుగా ఎట్లా ఉంటారో అట్లాగా మనము క్రీస్తు తోడి వారసులము. యేసుక్రీస్తు కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నా తెలిసిన, నేను నా తండ్రితో పాటు ఉంటాను, మీరు అక్కడెక్కడో మూల ఉంటారా అని అనలేదు ఆయన. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరుండులాగున. అంటే యేసుక్రీస్తు ఉండే స్థలంలో ఎవరుంటారు? ఎందుకని ఉంటాం? ఎవరుంటారు? ఎవరు? అందరు కాదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారు యేసుక్రీస్తు పాటు. ఎవరుంటారు? ఎవరైతే, చెప్పండి, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో,
ఎవరైతే తమ పాపాలు కడుక్కున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో చెప్పండి, వాళ్ళు మాత్రమే చెప్పాలి యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు ఉండే స్థలంలో ఉంటారు. అక్కడ స్థలాలు ఉన్నాయి తెలుసా మీకు? ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ. ఆ ఫ్లాట్స్లలో నీ కోసం కూడా ఒక ఫ్లాట్ రిజర్వ్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాకపోతే ఆ ఫ్లాట్కి నువ్వు అసలు అప్లికేషనే పెట్టట్లా. ఏమండి, సొంత ఇల్లు లేకపోతే, సొంత స్థలం లేకపోతే ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టుంటావు ప్రభుత్వానికి నువ్వు అర్జీ? ఇక్కడ ఉన్న వాళ్ళలో మేము అసలు ఫ్లాట్కి అప్లికేషన్ పెట్టలేదు అన్న వాళ్ళు ఎవరున్నారు? మేము అసలు ఇంటికి అసలు ఒక్కసారి కూడా అప్లికేషన్ పెట్టలేదు అన్న వాళ్ళు ఉన్నారా? అసలు పోనీ ఏ పథకానికి మేము అప్లికేషన్ పెట్టలేదు అన్న వాళ్ళు ఉన్నారు. పోనీ ఇంటి సంగతి వదిలేసి అసలు నాకు ఏ స్కీమ్ అవసరం లేదు, ప్రభుత్వం ఇచ్చే నాకు ఏ పథకం అవసరం లేదు, అప్లికేషన్ పెట్టలేదు నా జీవితంలో అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ అప్లికేషన్లు అన్నిటికి మించిన గొప్ప అప్లికేషన్ ఏంటో తెలిసిన? ఆ రోజు చెరసాల నాయకుడు అన్నాడు, నేనేం చెయ్యాలి రక్షణ పొందడానికి? అది గొప్ప అప్లికేషన్. 3000 మంది అడిగారు ఆ రోజున, మేమేమి చెయ్యాలి అయ్యలారా, మేమేమి చెయ్యాలి, మేమేం చేయాలో మాకు చెప్పండి. గొప్ప అప్లికేషన్. ఈరోజు ఇక్కడ నువ్వు ఈరోజు అప్లికేషన్ కట్టడానికి నువ్వు రెడీగా ఉంటే ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నిన్ను కుమారులుగా స్వీకరించడానికి రెడీ. నువ్వు పెట్టగలవా ఒక అప్లికేషన్? అయ్యా నన్ను నీ కుమారునిగా చేర్చుకో. తప్పిపోయిన కుమారుడు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని వస్తున్నాడు. ఏమని తీసుకొని వస్తున్నాడు? నేను ఇక పనివాడిగానే ఉండిపోతాను, కానీ నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు ఎంత మాత్రమును లేదు. కానీ వచ్చిన తర్వాత తండ్రి ఎలా స్వీకరించాడు? అతన్ని కుమారుడిగా స్వీకరించాడు. ఈరోజు ఒక తప్పిపోయిన కుమారుడిలాగా దేవుని దగ్గరికి మరలా వచ్చి నన్ను స్వీకరిస్తావా అని అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించే. తన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును, నువ్వు ఎటువంటి స్థితిలో నుంచి వచ్చినా, నువ్వు పందులు తినేటువంటి పొట్టుతో కలిసి సహవాసం నుంచి నువ్వు వచ్చినా, నువ్వు ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చినా ఆయన నిన్ను కుమారుడుగా స్వీకరిస్తాడు. ఉన్న వాటిలో భాగాన్ని కలిగిస్తాడు. నీ ఆస్తినంతటినీ నువ్వు పాడు చేసుకొని వచ్చినా కూడా ఉన్నటువంటి దాంట్లో నుంచి గ్రాండ్ గా మరలా నీ కొరకు విందుని సిద్ధం చేయించడానికి ఆయన ఇష్టపడతాడు. యేసుక్రీస్తుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లీగల్ గా, చట్ట ప్రకారంగా అవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ప్రీ ప్లాన్డ్ గా. ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపై దీన్ని ఆలోచన చేశాడు. పైగా ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా దత్తత తీసుకోవాలంటే బాగున్నదాన్ని తీసుకుంటారండి. దత్తత కొంచెం బెస్ట్ కాకపోయినా కనీసం కొంచెం గుడ్ గా ఉన్నదాన్ని తీసుకుంటారు. ఏమన్నా అర్థం అవుతుందా? దత్తతకి ఎవరిని తీసుకుంటారు అని అంటే మరీ సూపర్ గా లేకపోయినా ఒక మాదిరిగా అయినా సరే కొంచెం బాగా ఉన్నటువంటి వాళ్ళని, బాగా ఉన్నటువంటి విధానాన్ని ఎవరైనా దత్తత తీసుకుంటారు. కానీ దేవుడు మనల్ని దత్తత తీసుకునేటప్పటికి మన స్థితి ఎట్లా ఉంది అని అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చినటువంటి వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దత్తత తీసుకుంటున్నాడు అని అంటే, చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు వారితో పాటు బ్రతికించి ఏం చేస్తున్నాడు అని అంటే, మనలను ఆయన దత్తతలోనికి నడిపిస్తున్నాడు. బాగున్నప్పుడు కాదు, మనము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు లోక సంబంధులుగా ఉంటూ ఈ లోకపు దుర్గంధము చేత, పాప దుర్గంధము చేత మనము కంపు కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సైతము, దేవుని ఉగ్రతకు మనం పాత్రమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సైతము ఆయన మనలను ప్రేమించి ఉగ్రతను తప్పించి తన మహాకరుణ చేత, కృప చేత మనలను రక్షించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎఫెసీ పత్రికలో కూడా మనం ఆలోచన చేస్తాం. ఎంతమంది అయితే ఎవరైతే దేవుని కుమారులుగా ఉన్నారని అనుకుంటారో ఆత్మ చేత నడిపించబడేటువంటి వారుగా ఉంటారు. ఆ మాట ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట చదువుకుందాం. ఇందా చదువుకున్నటువంటి మాటే గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఆ మాట చదువుకుందాం. చూడండి ఎంత గొప్ప మాట. గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఏమండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ముగించబోతున్నాను. నీవు ఇప్పుడు దాసుడుగానే మిగిలిపోతావో, లేదంటే నీవు దేవునికి వారసుడిగా ఉండిపోతావో? దేవుడికి వారసుడు అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం నీకు వచ్చింది. ధనవంతుడికి వారసుడు అవడం కోసం చాలా మంది తహతహలాడుతుంటారు. ధనవంతుడికి వారసులు అవడం కోసం చాలా మంది తాపత్రయపడుతుంటారు. ఆ ధనవంతులుగా సిద్ధం చేసినటువంటి, ధనవంతుల్ని పుట్టించినటువంటి ఆ గొప్ప శక్తివంతుడికి, సర్వోన్నతుడికి, శ్రీమంతుడికి మనము వారసులుగా చేయబడేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం కుమారత్వము ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అదే దత్తత అనే కార్యక్రమం ద్వారాగా. ఒకసారి మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో చూద్దాం. దత్తత అనేటువంటిది, కుమారత్వం అనేటువంటిది, సన్షిప్ అనేటువంటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో 2వ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, ఏర్పాటు చేసుకున్నటువంటి మనలను దేవుడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడు?
నిన్ను పనోడుగా ఉండటానికి కాదు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? వారసుడిగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. తనకు కుమారుడిగా ఉండటానికి, దత్తపుత్రుడిగా నువ్వు ఉండాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయనకి దత్తపుత్రుడవు కావాలి, కుమారులుగా నిన్ను స్వీకరించాలి అని అనుకుంటున్నాడు. నీకు తనకున్నదంతా నీకు ఇద్దామని అనుకుంటున్నాడు. తనకున్నవన్నీ నీకు ఇద్దామని అనుకుంటున్నాడు. తనకున్న పరలోక సౌభాగ్యంలో నీకు పాల్పంపులు కల్పిద్దామని అనుకుంటున్నాడు. నువ్వు ఇంకా పరలోక సౌభాగ్యాన్ని పొందుకోవడానికి ఆలోచన చేస్తావా, లేదంటే ఇంకా భూ సంబంధంగానే ఆలోచన చేస్తావా? మీ ఇష్టం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరైతే నమ్మి బాప్తిసం పొందలేదో వారు ఈ సౌభాగ్యానికి, ఈ కుమారత్వానికి, ఈ సన్షిప్ కి, ఈ అడాప్షన్ కి ఇంకా చాలా దూరంగానే ఉన్నట్లు ఈ దత్తత అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించబడేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని ఇంకా నోచుకొనున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము. నమ్మి బాప్తిసం పొంది యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి వారసులుగా అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని చేతపుచ్చుకోవాలని ప్రేమతో తెలియజేస్తాను. ఎవరైతే బాప్తిసం పొందారో వారందరూ కూడా అధికారికంగా మనము తండ్రికి వారసులమని, అధికారికంగా మనము తండ్రిని అబ్బా నాయనా అని పిలవడానికి మనకు ఒక అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని, మనకు ఆ గొప్ప స్వాస్థ్యంలో, సౌభాగ్యంలో మనకి హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుని ఆ ప్రకారంగా భూమి మీద పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మన జీవితాన్ని యథార్థంగా కొనసాగించుకుంటూ మన జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాను. శ్రద్ధగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.